హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన క్రీస్తు సందేశకుడు ప్రసంగికుడు పడగాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, హత్యనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహకిషోర్ రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రోడ్డు మీద మృతదేహం పడి మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం పక్కనే సెల్ ఫోన్ ను గుర్తించారు. చివరి ఫోన్ కాల్ రామ్ మోహన్ RJYకి వెళ్లినట్టుగా ఉంది. పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా రామ్ మోహన్ అతని భార్య ఘటనా స్థలికి చేరుకుని ఆ మృతదేహాన్ని ప్రవీణ్ గా పేర్కొన్నారు. ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటారని, వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలు అందిస్తారని తెలిపారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆలయ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. ప్రవీణ్ బావమర్ది నిన్న సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు ఇవ్వడంతో FIR నమోదు చేశాం. ఘటనా స్థలిలో డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ తో కొన్ని ఆధారాలు సేకరించాం. ప్రభుత్వం ప్రకారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని నిర్ణయించాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం చేయించాం. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాం. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో కొంతమూరు వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న CCTV ఫుటేజ్ సేకరించాం. సోమవారం రాత్రి 11:43 రోడ్డు ప్రమాదం జరిగినట్లు CCTV ఫుటేజ్ బట్టి ప్రమాదం అర్ధరాత్రి 11:31 నుంచి 11:42 వరకు ఆ 12 నిమిషాలు కీలకం. 11:42 ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ను దాటుకుని వెళ్లాయి. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. కొవ్వూరు DSP దేవకుమార్, బహిరంగ 2 CIలు, SIలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. మాకు లభ్యమైన ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం. ఈ కేసులకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే కోరుతున్నాం. పోస్ట్ మార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించామని జిల్లా SP తెలిపారు.